హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకవేళ ఈ జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట, కానీ గత ఎన్నికల్లో పట్టు కోల్పోయారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాజకీయాలు చాలా భిన్నంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు వైసీపీకి బలమైన జిల్లాగా ఉన్న కడప రాను రాను ఆ పార్టీ ప్రభావం తగ్గిపోతూ కనిపిస్తుంది. ఉదాహరణకు ఇటీవల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అక్కడ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుందన్నది జగన్ ఆరాధిస్తున్నారంట. అంతర్గతంగా జరిగిన చర్చల్లో పార్టీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, కలిసి లేకపోవటం అనేవి ఎక్కువ డిస్కషన్ వస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రుల స్థాయిలో ఉన్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న నాయకుల మధ్య కలివిళ్ళు లేకపోవడం కనిపించిందంట. అదేవిధంగా నియోజకవర్గంపై ఆది నుంచి ఆధిపత్య ధోరణి ప్రదర్శించిన కారణంగా ముఖ్యంగా కొందరు దూకుడుతో తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి కనిపించిందని నాయకులు చెప్పుకొచ్చారు. మరోవైపు కడపలో వైసీపీ ప్రభావం ఎంత దిగజారిపోవడం కారణం కూడా తాజాగా తెలిసింది. ఒకరిద్దరు నాయకుల కారణంగానే జిల్లాపై వైసీపీ పట్టుపోతుందన్న విషయం జగన్కు తెలిసింది. పైకి పేర్లు చెప్పలేకపోయినా కీలక సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కుటుంబాలు సహితంగా నియోజకవర్గంపై ఆధిపత్యం ప్రదర్శించారని, అది తర్వాత కాలంలో జిల్లాలకు కూడా విస్తరించిందని అనేక ఫిర్యాదులు అయితే వెళ్ళలోకి వచ్చాయి. ఇప్పుడు అలాంటి వారిని ప్రజలు చేదరించుకున్నారని, ఫలితంగానే వైసీపీ దెబ్బతిందని